25వ డివిజన్ నందు టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి మరియు కడప ఇన్ఛార్జ్ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి హాజరై 25వ డివిజన్ నందు బండి బాబు మాజీ కార్పొరేటర్ బండారు సత్య వారి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలిశెట్టి హరిప్రసాద్, టింబర్ డిపో శ్రీనివాసులు, ముగ్గురాళ్ల అమరప్పమూర్తి, బాలకృష్ణ, బీజేపీ చలపతి గోపిశెట్టి, నాగరాజు, దుర్గాప్రసాద్, కొమ్మినేని వెంకట సుబ్బయ్య, జగన్నాథరావు, రాగిమాను రవితేజ, లాయర్ గౌతమ్, తుంగ రమణయ్య, రంజిత్, సాయి మహేష్, చెన్నంశెట్టి మురళి, రామచంద్రయ్య, సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ రామయ్య కుమార్, శేఖర్, వేముల, నీల బాలకృష్ణ, దేవుని కడప సుబ్బయ్య, దేవుని కడప చంద్రమణిరెడ్డి, ప్రసాద్ బండి, కుమార్ బండి, సాయి చరణ్, మురికినాటి రాజశేఖర్, నగర మహిళా అధ్యక్షురాలు సునీత మరియు బలిజ కులస్తులకు అందరికీ 25వ డివిజన్ బంధుమిత్రులకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపిన బండి బాబు, బండారు సత్యమూర్తి బాల. ఈరోజు కడప నగరం బాలాజీపేట 25వ డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఆమె తిరుగుతూ తెలుగుదేశం పార్టీలో మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది ఇంటింటికి తిరిగి ప్రజలకు చెప్తా రావడం జరిగింది. మహిళలకు మంచి పథకాలు ఉన్నాయి, నిరుద్యోగులకు మంచి పథకాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మహిళలకు 3 సిలిండర్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు సిలిండర్లు సంవత్సరం వస్తాయి మీరు వాడుకుంటే అని చెప్పి ఆమె చెప్పడం కూడా జరిగింది. అలాగే బస్సు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ తిరిగితే బస్సు ఫ్రీ మీరు, కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలా. అలాగే నిరుద్యోగులకు మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఎందువల్ల ఇస్తామంటే ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళే రోడ్లు పడిపోయినారు. పాపం ఉద్యోగాలు లేక యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏదన్నా రేపు ఉద్యోగాలకు కానీ ఎక్కడికైనా అప్లికేషన్ పెట్టుకోవాలని చేయాలని ఇంట్లో అడగాలంటే వాళ్ళు కూడా చింతనంగా ఉంటుంది. కాబట్టి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా జాబ్కు చేయాలన్నా, డీడీలు తీయాలన్నా కూడా వాళ్ళు ఇది పనికొస్తారనే ఉద్దేశంతో చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ జగన్ ప్రభుత్వం ఏం చేస్తుంటే ప్రజలను మోసం చేసింది. ఎందువల్లంటే ప్రతి ఒక్కటి రేట్లు పెంచింది, విద్యుత్ రేట్లు పెంచేసింది. తర్వాత ఇండ్ల బాడిగలు, ఇండ్ల పన్నులు విపరీతంగా పెంచింది. 100%. 5,000 ఉంటే 5,000 పెంచింది. ఆర్టీసీ బస్ ఛార్జీలు విపరీతంగా పెంచింది. కరెంటు బిల్లులు విపరీతంగా 7 సార్లు పెంచింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సార్లు పెంచింది. ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది, మద్యపాన నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 5 ఏళ్ళు అయిపోయింది, మద్యపాన నిషేధం చేయలేదు. మద్యపానంతో ప్రజలను 25,000 మందిని కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చంపేసింది ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు గమనించి ఉద్యోగస్తులకు కూడా మోసం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు పాత పెన్షన్ విధానం నేను ఇస్తాను, వచ్చిన నెలకే ఇస్తాను అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళని స్థితిగతి పట్టించుకోలేదు. వాళ్ళ పైన కేసులు పెట్టడము, రైళ్లు చేపించడము ఇవన్నీ జరుగుతుంది. మీకు ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మనమంతా సంతోషంగా ఉంటాము. డిఎస్ఏ కూడా పెడతాను వచ్చిన నెలకే అన్నాడు, ఇంతవరకు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరుగుతుంది, నిరుద్యోగులకు నేను వచ్చిన ఫస్ట్ సంతకం డిఎస్సి సంతకం పెడతాను, నిరుద్యోగులు డిఎస్ఏ పెట్టి ఉపాధ్యాయులకు అందరికీ నేను ఉద్యోగాలు వచ్చేట్టు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనమంతా తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాలని చెప్పి మా 25వ డివిజన్ ప్రజలకు, పాల్గొన్న ప్రజలకు, కార్యకర్తలకు, మా బంధువులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బండి బాబు, మాజీ కార్పొరేటర్, టీడీపీ.